రాత్రికాలపు ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవ, అద్భుతాలు మహా ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, పొగడుబడు నామం కలిగిన దేవుడవు, స్తుతింపబడు నామము, గణపరచబడు నామం కలిగిన దేవుడవు, దయగల దేవా, మీ నామములోనే మాకు రక్షణ, మీ నామాన్ని బట్టే మాకు స్వస్థత, మీ నామములోనే మా పాపానికి క్షమాపణ, విడుదల. దేవా, మీ గొప్ప నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పాపం లేని పరిశుద్ధుడు మీరు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడు మీరు ప్రవ్వా. అయ్యా, మా పాపాన్ని, మా శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసిన దేవుడుగా, మా నిమిత్తమై మీకున్న రక్తాన్నంతా ధారలుగా కార్చిన దేవుడుగా, అయ్యా, ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను మా కొరకై సిలువలో సంతోషంగా భరించినారు దేవా. మీ ప్రేమ, జాలి, దయా, కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు పరిశుద్ధుల గుంపులో మమ్మను చేర్చి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ పాదముల వద్ద సాగిలపడి సజీవులంగా చేరి సజీవుడమైన మిమ్ములను స్తుతించడానికి, మీ నామాన్ని గనపరచడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయం అంతా మమ్మను క్షేమంగా కాపాడినారు తండ్రి. ఏ ఆపద రాకుండా రక్షించినారు దేవా. మా భారమునంతటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు మీరు తీర్చినారు. మా వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో, ఇరుకులు, ఇబ్బందులలో మీరు మాకు తోడయ్యుండి మా కన్నిటిని తుడిచి మమ్మను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఓదార్చుతూ, అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసిన ప్రయాణాలలో మీరు మా వెంటే ఉంటూ మాకు సహాయం చేస్తూ మా మార్గాలను సరళం చేసి ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు దేవా. అయ్యా, ఈ దినమున మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి, మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, జీవము గల దేవుడవైన మిమ్ములను సేవించే బిడ్డలుగా మమ్మును చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈనాడు మమ్మును ధన్యుల గుంపులో ఉంచిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, మా పగవారి ఎదుట, మా శత్రువుల ఎదుట మమ్మును నిందించి అవమానపరిచే వారి మధ్య మీరే మాకు ఖ్యాతిని, ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా తప్పు లేకపోయినా, మేము ఎవరికి ఎటువంటి హాని చెయ్యకపోయినా మమ్మల్ని అనేక మాటలు అనేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. వారి నోటి మాటల నుండి కలిగే నొప్పిని మేము భరించలేకపోతున్నాము తండ్రి. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇట్టి పరిస్థితి నుంచి మీరే మాకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా సొంత ఇంటి వారే, మా బంధువులే మమ్మను వేధిస్తున్నారు, మాకు శత్రువులవుతున్నారు, మాకు హాని కలిగించాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారు దేవా. మాకు న్యాయం జరిగించండి దేవా. మీరు మాత్రమే న్యాయం చేసే దేవుడో తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్థితిని, మా బ్రతుకును వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప వెలుగును నింపండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉండే సమస్యలను, బాధలను, శ్రమలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి హృదయంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషాన్ని నింపండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు భవిష్యత్తు దినముల గురించి ఎంతగానో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, దయచేసి అట్టి చింతను, బాధను వారిలో నుండి తొలగించండి దేవా. ప్రతి భారాన్ని మీపై వేసి అయ్యా, సంతోషంతో ప్రార్థిస్తూ జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో
ప్రియులు చేసే ఉద్యోగాలను ఆశీర్వదించండి దేవా. వారి వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. ఈనాడు తండ్రి మా చేతి కష్టాన్ని ఫలింపచేసే దేవుడు మీరే తండ్రి. మా ప్రయత్నాల్ని సఫలపరిచే దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల గుండా వెళ్తున్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అయ్యా ప్రియుల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి ప్రతి ప్రయత్నాన్ని మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగంలో అద్భుతాన్ని జరిగించండి దేవా. వారు చేసే వ్యాపారంలో మిరాకిల్స్ చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు మా ఆత్మీయ జీవితాన్ని కూడా వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితములు మీకు నచ్చినట్లుగా ఉండి మీ ద్వారా అద్భుతములను పొందుకునే వారిమిగా, ఆశ్చర్య కార్యములను పొందుకునే వారిమిగా, అత్యధికంగా ఆశీర్వదించబడే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ దినమంతటిలో మేము చేసిన పాపాన్ని, చెడును, కీడును బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మా చూపుల ద్వారా, మా నోటి మాటల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా చేస్తూ వచ్చిన ప్రతి చెడును, పాపాన్ని బట్టి మమ్మను క్షమించండి. మమ్మను సరిచేయండి దేవా. ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు నచ్చినట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు, మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు గతాన్ని తలచుకుంటూ, జరిగిపోయిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ చింతిస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, గతమును గుర్తు చేసుకోకుండా విశ్వాసంతో ముందుకు సాగే బిడ్డలుగా మీరే వారిని మార్చండి దేవా. అయ్యా, మా గత పాపాలన్నిటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. ఇంకా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పాపం నుండి, చెడు నుంచి మీరే బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎలాంటి పనిలో అపజయాల పాలైనారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, ఏ పరిస్థితిని బట్టి సక్సెస్ పొందుకోలేకపోయారో అలా విఫలమైన బిడ్డలను, అపజయాన్ని ఎదుర్కొన్న వారందరినీ ఈ రాత్రికాల సమయంలో మీరే ఆదరించండి దేవా. బిడ్డలందరినీ ధైర్యపరచండి దేవా. మంచి సక్సెస్ను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసి ఎంతగానో అలసిపోయే వారిగా ఉంటున్నారు దేవా. ఎక్కడ వెతికినా ఒక్క సరియైన జాబు కూడా రావడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. దయచేసి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల ప్రయత్నాలన్నింటిని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, వారి కష్టాల విషయమై, సమస్యల విషయమై, బాధల విషయమై మీకు మొరపెడుతుండగా, ఉపవాసంతో వేడుకుంటుండగా, కన్నీటితో ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. వారి విన్నపములకు చెవియొగ్గమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో గృహాలు లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, గృహాలు కలిగి ఉండాలని ఎంతో ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రియులు ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక కన్నీరు కారుస్తున్నారు దేవా. సొంత గృహాన్ని సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడే వారిగా ఉంటున్నారు దేవా. ఆర్థికంగా నలిగిపోతున్నారు, బీదరికంలో జీవించే వారుంటున్నారు. దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. ఈ సమయాన మీ చిత్తానుసారంగా బిడ్డలకు చక్కని గృహాలను, శ్రేష్టమైన ఇండ్లను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు కట్టాలని, ఆయా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని, వ్యాపారం స్టార్ట్ చేయాలని, అప్పులు తీర్చాలని, స్థలాలు కొనాలని, వాహనాలు కలిగి ఉండాలని లోన్స్కి అప్లై చేసిన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దయగల దేవా. సకాలంలో వారు కోరినట్లుగా లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని, ప్రతి బిడ్డ కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, ఆయా రకాల పనుల నిమిత్తం ఫారిన్ వెళ్ళాలని, వీసా కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారంలో స్థిరపడాలని, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, వారంలో ఆయా రకాల పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేస్తూ, చదువుకుంటూ ఉన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించండి దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచి
ఉంటుండగా వారు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ జీవితంలో ఉండే బాధలను కష్టాలను సంపూర్ణంగా తొలగించండి దేవా. వంశ పారంపర్యంగా వస్తున్న పాపాల నుండి శాపాల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అకాల మరణాల నుండి మీరు రక్షించండి దేవా. వయసు గతించకముందే మరణించకుండా బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు జీవించినంత కాలం మిమ్మును మాత్రమే వెంబడించే వారిగా సిద్ధపరచండి. మీ సన్నిధిని అంటుకట్టుకొని జీవించే విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన దేవా బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో, ఎటువంటి శ్రమల చేత దిగులు చెందుతున్నారో, ఎలాంటి భయాల మధ్య జీవిస్తున్నారో, ఏ అక్కర కొరతలతో ఆందోళన చెందుతున్నారో ఈ సమయాన దేవా అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచండి, ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. స్కూల్స్కి ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు రక్షించండి. దుష్టు నుంచి అపవాది నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఎవరైతే వారి కష్టాలను బట్టి నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారో అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. బ్రతకాలన్న ఆశను వారిలో కలిగించండి దేవా. ఈనాడు దైవా పట్టుదలతో ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొని చక్కగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా రకరకాల పనుల విషయమై, అక్కరలు కొరతల విషయమై, సమస్యల విషయమై మనుషులను నమ్మి వారి సహాయాన్ని కోరుకొని ఎంతగానో మోసపోయే వారిగా ఉంటున్నారు తండ్రి. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలు మనుషుల మీద ఆధారపడకుండా సమస్తము సాధ్యం చేసే దేవుడు మీ వైపు చూసేవారిగా మీ మీదనే ఆధారపడే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా బిడ్డలందరినీ వారి కష్టకాలం నుండి విడిపించండి దేవా. శ్రమ దినము నుండి వారిని ఆదుకోండి దేవా. ఆపత్కాలమున సహాయకుడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది యవ్వనస్తులు లోకంలో పాపంలో పడిపోతున్నారు దేవా. తల్లిదండ్రులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా. వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. దయచేసి ప్రతి యవ్వన సహోదరుడు సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మును వెంబడించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని కనికరించండి, అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వారి బాధల్ని మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వివాహాలు జరగక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఎక్కడ వెతికినా సరైన సంబంధం కుదరడం లేదని కన్నీరు కార్చే వారిగా ఉంటున్నారు, ఆందోళనలో జీవిస్తున్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు బిడ్డలు అప్పుల సమస్యలతో నిండుకొని విడుదల లేక వాటిని తీర్చుకోలేక వడ్డీలు కట్టలేక రోజు రోజుకు ఆ భారం అధికమవుతుందని రోధిస్తున్న బిడ్డల రోదనను మీరు వినండి దేవా. వారికి మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా బిడ్డలు అజ్ఞానులుగా ఉండకుండా చురుకుగా జ్ఞానం కలిగి వారి పనులు చేసే కృపను అనుగ్రహించండి దేవా.
ప్రార్థించి ప్రయత్నించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరూ మీకు లోబడి మీ అందు భయం భక్తి కలిగి జీవించే వారిగా సిద్ధపరచండి దేవా. ఎందరికైతే రక్షణ లేదో, మారు మనసు లేదో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దృష్టించండి దేవా. రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా మధ్య చీకటిని మీరు తొలగించండి దేవా. అపవాది క్రియలను లయపరచండి తండ్రి. దుష్ట శక్తుల ప్రభావం నుండి నీ బిడ్డలైన వారందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అపవాదిని మా యొద్దకు రాకుండా మీరు ఆపండి దేవా. ఒకవేళ వాడు మా వద్దకు వచ్చినను ప్రార్థనతో అపవాదిని జయించే శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని, బలాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మేము ప్రతిరోజు చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మా పనులలో గొప్ప విజయాన్ని పొందుకున్నట్టుకు కృప చూపించండి తండ్రి దేవా. గడిచిన మాసములలో ఎందరైతే బిడ్డలు భర్తలను కోల్పోయి, భార్యలను కోల్పోయి, బిడ్డలను, రక్త సంబంధికులను, తల్లిదండ్రులను, స్నేహితులను కోల్పోయి దుఃఖంలో, కన్నీటిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా, బలపరచండి, గొప్ప ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి, మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే గడిచిన మాసములలో ప్రియులు ఏ పనులనైతే చేయలేకపోయారో, ఎందులో అపజయాన్ని ఎదుర్కొన్నారో, ఏ ప్రయత్నం విఫలం అయిందని బాధపడుచున్నారో దయచేసి ప్రతి దానిలో కూడా బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా. వారి దుఃఖాన్ని తొలగించి సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము మీకు ఉపయోగకరమైన పాత్రలుగా ఉండుటకు సహాయం చేయండి. యథార్థ హృదయంతో మేము మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మా హృదయంలో వ్యర్థమైన వాటికి మేము చోటివ్వకుండా మీ వాక్యంతో మా హృదయం అంతా నింపబడేలాగున సహాయం చెయ్యండి. అయ్యా, తోడు ఇండు నడిపించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. మమ్మను ధైర్యపరచండి, మమ్మను బలపరచండి, ఓదార్చండి. అయ్యా, ప్రతి పరిస్థితిలో కూడా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు ఓదార్చండి దేవా. వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రతి నొప్పి నుండి, బాధ నుండి, గాయాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తూ దయగల దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రి ప్రతి ఒక్కరికి సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి రక్షించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.